హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా క్లియర్ కట్‌గా మాట్లాడబోయే ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా గ్రామాల్లో, పంచాయతీల్లో సర్పంచులనే వ్యక్తులు చాలా కీలకం. అయితే ఇప్పుడు ఆ సర్పంచుల మీద ఉక్కుపాదం మోపే విధంగా పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి గాని, లేదా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా కొన్ని సిఫార్సులైతే రావడం జరిగింది. అంటే ఈ సర్పంచుల మీద ఉక్కుపాదం అనంటే అసలు ఎవరి మీద, దేనికి, ఎందుకు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్‌గా చెప్తా. అయితే ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని చాలా గ్రామ పంచాయతీలైతే ఉన్నాయి. దాదాపుగా 29,000 గ్రామ పంచాయతీలైతే ఉన్నాయి. ఈ 29,000 గ్రామ పంచాయతీల్లో చూసుకుంటే దాదాపుగా 10,000 నుంచి 15,000 గ్రామ పంచాయతీలకి ప్రత్యేకించి కూడా మహిళలే సర్పంచుల కింద ఉండడం అయితే జరిగింది. కానీ మహిళ సర్పంచ్ అయ్యి ఉండి కూడా తన భర్త పెత్తనం చేయడం అంటే భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తనం చేయడం అంటే పంచాయతీకి సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చడమే కానీ, ప్రతి దాంట్లో కూడా నేనే ఉన్నాను అని చెప్పి ఎదరకు వెళ్ళడమే కానీ, ఫోటో సెక్షనే కానీ, లేదనంటే మీటింగులు కానీ, చర్చలు సంప్రదింపులే కానీ, లేదనంటే ఏదైనా అభివృద్ధి పనులుంటే వాటిల్లో కూడా ముందుకు వెళ్ళడం కానీ, ప్రతి దానికి కూడా ముందుకు వెళ్ళి సర్పంచ్ గారి భర్త అనేటట్టు ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకు వెళ్ళినట్లయితే, పెత్తనాలు చేసినట్లయితే మాత్రం వాళ్ళ మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే గాని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ ఏదైతే ఉందో, ఒక ఉక్కుపాదం మోపే విధంగా వీళ్ళందరికీ కూడా ఫైన్‌లు విధించడం జరుగుద్ది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అనేటట్టు తాజాగా ఒక సమాచారం అయితే వార్తల్లో చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. క్లియర్ కట్‌గా చూసుకుంటే మహిళా సర్పంచ్ ఉన్నప్పుడు తన భర్త పెత్తనం చేసినట్లయితే, అంటే మా భార్య సర్పంచ్ అయ్యింది, నేను కూడా సర్పంచ్‌ని అనే విధంగా పెత్తనాలు చేసినట్లయితే, పంచాయతీకి సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చినట్లయితే తన మీద ఫైన్ విధించడం అయితే జరుగుద్ది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 నుంచి 15,000 పంచాయతీల్లో ప్రత్యేకించి కూడా మహిళలే సర్పంచుల కింద ఉన్నారు. కానీ భర్తలు పెత్తనం చేయడం వల్ల మహిళల సాధికారత అనేది తగ్గిపోవడం, మహిళలకు కల్పించిన రిజర్వేషన్ ఏదైతే రాజకీయాలకు సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో మహిళల మీద ఉక్కుపాదం అనేది చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఎదగలేకపోతున్నారు. రాజకీయ పరంగా వాళ్ళకంటూ కూడా ఒక నైపుణ్యాన్ని, ఒక సాధికారతను అయితే పైకి తీసుకురాలేకపోతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థలో ప్రత్యేకించి కూడా మహిళల్ని సాధికారత పెంచడానికే గాని, వాళ్ళని ఇంకొంచెం రాజకీయాల్లో ఎదిగే విధంగా అవకాశాలు కల్పించడానికైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పంచాయతీరాజ్ శాఖ అయితే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ ఆదేశాలన్నీ కూడా, ఆ అధికారాలన్నీ కూడా ప్రత్యేకించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ ఏదైతే ఉందో దానికి చాలా కీలకమైన ఆదేశాలు వెలువడించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పంచాయతీ మహిళా సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్తలు ఎవరైతే పెత్తనాలు చేశారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరుగుద్ది. వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపే విధంగా వాళ్ళకి ఫైన్‌లు విధించడం జరుగుద్ది. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండదు అనేటట్టు కొన్ని కీలకమైన వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటాదనేది ముందు రోజుల్లో అయితే మనకైతే తెలియవలసి ఉంది.